లాంటి ప్లేస్లో అరాచకం జరిగిన ప్లేస్లో ప్రజల్లో మార్పు వచ్చింది అనే దానికి ఈ ఎన్నిక ఒక పెద్ద నిదర్శనం. కానీ ఇంకా కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి కూడా ఉన్నారు. ఒకసారి ఈయన కూడా ఎన్నికల్లో బాగా తిరిగారు. దగ్గర రిజల్ట్స్ రాబోతున్నాయి. మంచి మెజార్టీ దిశగా తెలుగుదేశం పోతా ఉందని చెప్తుంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన అరౌండ్ 3000 వరకు మెజార్టీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 3000 పైగా మెజార్టీ వస్తుందని అనుకున్నాం. ముందు కూడా ముందు చెప్తా వచ్చాము. అది తెలిసే ఎగ్జిట్ పోల్ మీకు అర్థమైతే లేదు. ఎగ్జిట్ పోల్ అయిన తర్వాత బాయ్కాట్ చేయలేదు, డ్రామాలు ఆడారు. ఎగ్జిట్ పోల్ అయిన తర్వాత బాయ్కాట్ అన్న పదం కూడా మొత్తుకున్నారు. ప్రజలు ఒక పక్క నిలబడ్డారు. వన్ సైడ్ ఇంతకుముందు వాళ్ళు ఓట్లు వేసుకుంటే ఏ విధంగా ఉండేదో ఈసారి వాళ్ళు ఓట్లు వేసుకుంటే వాళ్ళందరూ వాళ్ళు గుద్దుకుంటే ఎలా ఉంటుందో జనాలు ఓట్లు వేసి అంత రివర్స్గా ఉందని చెప్పేసి ఈరోజు పులివెందులు ఓకే చూసాం. శ్రీహరి, మనం టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతాం, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి చూసి మాట్లాడాం. ఏది ఏమైనా కూడా పులివెందులు ఎలా వచ్చింది, ఎలా బహిష్కరించారు, ఎందుకు చేశారు బహిష్కరణ అనేది కూడా వాళ్ళ ఎత్తుల్లో భాగమే అని చెప్తున్నారు. సో మరి కాసేపట్లో అధికారికంగా వెల్లడిస్తారు. ఇంతకు ఇది ఒక పెద్ద చరిత్ర. వారి మాటల్లో, టీడీపీ నేతల మాటలు వింటున్నాం మనం. పెద్ద చరిత్ర అని చెప్పవచ్చు. ఇదే కాదు, రాష్ట్రంలోనే ఈరోజు ఒక పులివెందులలో టీడీపీ గెలుపంటే 4 దశాబ్దాల తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగి ఆ విధంగా ఇప్పుడు అంత స్థాయిలో భారీ విజయం సాధించడానికి ఇది ఒక పెద్ద చరిత్ర అని చెప్పవచ్చు. మరి కాసేపట్లో అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. శ్రీహరి, చూస్తున్నాం. శ్రీనివాస్ అప్డేట్ కూడా తెలుసుకోండి ఒక్కసారి. అధికారికంగా ప్రకటించబోతున్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ ఆల్ ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది కూడా స్పష్టమైపోయింది కాబట్టి ఇక అధికారులు కూడా తెలియజేస్తారు. మొత్తానికి పులివెందులకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి 6735 ఓట్లు పోలైనటువంటి పరిస్థితి. ఇక వైసీపీ సంబంధించినటువంటి అభ్యర్థి హేమంత్ రెడ్డికి 6,683 ఓట్లు రావడం జరిగింది. సో 6,735 ఓట్లు లతారెడ్డికి రావడంతో టీడీపీ విజయం సాధించింది. ఈ విజయం కూడా సంబంధించినటువంటి విషయం పైన అధికారికంగా ధృవీకరించాల్సినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మనం చూసాం, ఏదైతే ఏబిఎన్ స్క్రీన్ పైన ముందే ఇచ్చాం, ఏదైతే లిస్టు, ఆ లిస్టు వారీగా ఎవరెవరికి ఎన్ని నెంబర్ వచ్చింది ఏంటి కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ వాళ్ళు ఆ లెక్క ఆ ప్రకారం ఆ టేబుల్ వారీగా వచ్చినటువంటి నెంబర్ ప్రకారం కూడా సో ఇన్ని 6,735 ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డికి రావడంతో భారీ విజయం సాధించినటువంటి పరిస్థితి. దీన్ని అధికారికంగా మనకు ప్రకటించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం వద్ద దినేష్ కూడా ఉన్నారు. సో ఇక ఒంటిమిట్టకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి, మొత్తం ఈ రకమైనటువంటి ఫలితాలు కడప జిల్లాలో రావడం పట్ల అక్కడ ఉన్నటువంటి శ్రేణుల్లో వస్తున్నటువంటి స్పందన ఒకసారి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే పులివెందులకు సంబంధించి ఇంత చర్చ ఎందుకు జరుగుతోందంటే గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన